అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మరి మీ ముందుకు రావటం జరుగుతుంది. రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒకళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ బాబు ఒక 25 సంవత్సరాలు ఉంటాయేమో, ఏదో ఇంటి పక్కన గొడవ జరుగుతుంటే అక్కడికి వాళ్ళ అమ్మగారు వెళ్ళారు. వాళ్ళమ్మ సంథింగ్ ఏదో మాట్లాడితే వేరే వాళ్ళ మెప్పు కోసం ఇంటికి వచ్చి వాళ్ళమ్మని చుట్టాల ముందు విలువ లేకుండా మాట్లాడి పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి చేతిలో ఉన్న ఆ యొక్క తిను బండారాలతో వాళ్ళమ్మ ముఖాన్ని కొట్టేసి ఏదో పెద్ద సాధించినట్టుగా బిల్డప్గా చుట్టాల ముందు అమ్మని నాన్నను తుస్కారించి మాట్లాడినప్పుడు నిజంగా ఆలోచించండి. ఆ తల్లిదండ్రులు చుట్టాల ముందు ఎంత పరుగు పోతుందో ఆలోచించారా? ఈ తరము యువత పేరెంట్స్ ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారో ఏమాత్రం కూడా గ్రహించలేకుండా ఉన్నారు. సో నా మాటలు ఈ తరం వారిని బాధ పెట్టినా కానీ ఏ తరమైనా వాళ్ళైనా తల్లిదండ్రులు కాబట్టి కొంచెం ఆలోచించి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని మరి పిల్లలుగా నేను ఒక పేరెంట్గా విన్నగించుకుంటున్నాను. ఓకేనా? ఈ మాటలు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టయితే దయచేసి క్షమించమని, మీరు కూడా ఒక పేరెంట్ కాబోతున్నారనే విషయాన్ని ముందుగా గ్రహించమని, ఈరోజు మీరు మాట్లాడినట్టే రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని మాట్లాడతారు కాబట్టి దయచేసి మీ పేరెంట్స్కి చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారని గ్రహించి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.